నవ్యకు స్వాగతం సుస్వాగతం. మనల్ని మన పరిసరాల్ని మనం కాపాడుకోవాలి అంటే ప్లాస్టిక్ వాడకం మానివేయాలి అని మనం రోజు పేపర్లో చదువుతూ ఉంటాం, ఛానల్స్లో చూస్తూ ఉంటాం. కానీ అదే మిస్టేక్ చేస్తూ ఉంటాం. ప్రతిసారి మనం బయటికి వెళ్ళినప్పుడల్లా ఎన్నో ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్స్ అవైలబుల్గా ఉన్నా సరే అందుబాటులో ఉంటుంది కదా అని ప్లాస్టిక్ బ్యాగ్స్ యూజ్ చేస్తాం. అప్పుడు మనం ఏం చేయాలి? ఈసారి మనం ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు మన సెల్ ఫోన్, మన ఇంటి కీస్, మన బ్యాగ్ ఇవన్నీ మనం ఎలా అయితే మర్చిపోమో అలాగే ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్స్ క్యారీ చేయడం కూడా మనం మర్చిపోకూడదు. తద్వారా ప్లాస్టిక్ వాడకాన్ని మనం పూర్తిగా తగ్గించేయగలం. ఒకప్పటితో పోలిస్తే ఇప్పటి మహిళ అన్ని రంగాల్లోనూ ఎంతగానో ఎదిగింది, తనని తాను ప్రూవ్ చేసుకుంది. ఇప్పుడు మహిళ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్, ఇంటి నుంచి బయటకు వచ్చింది. అటు ఉద్యోగంలోనూ, ఇటు తన చదువులోనూ, అటు ఇంటి నిర్వహణలోనూ తనని తాను ప్రూవ్ చేసుకుంటుంది. మల్టీ టాస్కింగ్కి మారుపేరు మన భారతీయ మహిళ. అలాగే పర్ఫెక్ట్ ఉమెన్కి ఉదాహరణ కూడా మన ఇండియన్ లేడీ. ఇందుకు మనందరం మహిళలుగా ఎంతో గర్వపడాలి. అలాగే ఈ పేరుకి ఇంకా మంచి పేరు రావడానికి, అంటే మనం ఇంకా ఎదగడానికి మనం ఎంతగానో కృషి చేయాలి. ఫౌండేషన్ 2000 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. అందులో సామాన్యులందరినీ భాగస్వాములుగా చేసుకుంటూ వెళ్ళే విధంగా ముందుకు వెళ్తుంది. వాటిలో ముఖ్యమైనవి యూజ్డ్ క్లోత్ డిస్ట్రిబ్యూషన్. ప్రతి నెల సెకండ్ సాటర్డే సండే యూజ్డ్ క్లోత్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. సో వివిధ ప్రాంతాల నుంచి వాడిన బట్టల్ని కలెక్ట్ చేస్తూ రూరల్ ఏరియాస్లో, స్లమ్ ఏరియాస్లో వాటిని ప్రతి మంత్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. వీటన్నిటిలో ముఖ్యంగా నేనున్నాను హట్ ఫర్ నీడీ. సిటీకి ఎంతోమంది ఉద్యోగ ప్రయత్నంలో హైదరాబాద్ వస్తూ ఉంటారు. వారి కోసం ఒక హోమ్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని అనిపించింది. సో 2001లో దిల్షుఖ్నగర్ పిఎన్టీ కాలనీలో ఈ హోమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో అప్పటి నుంచి ఈ రోజు వరకు అనేక ప్రాంతాల్లో ఈ హాస్టల్ని, ఉచిత హాస్టల్ని నడుపుకుంటూ ప్రస్తుతం బోయినపల్లిలో ఈ హోమ్ నడుస్తూ ఉంది. ఖాళీగా ఉన్న సమయంలో మేము వాలంటీర్లతో కలిసి గవర్నమెంట్ హాస్పిటల్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ పేషెంట్ల యొక్క అటెండర్స్ బయట పడుకున్న వారికి తెలియజేస్తాము ఇక్కడ వసతి ఉందని, ఇక్కడ వారికి కావాల్సినటువంటి పేషెంట్కి కావాల్సినటువంటి ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకొని తీసుకువెళ్ళవచ్చునని తెలియజేస్తున్నాము. నేను కడప జిల్లా రాసింది సార్. నేను బీఎస్సీ కంప్లీట్ చేశాను. సినిమా రంగంలో రాణించాలని హైదరాబాద్ వచ్చాను. సో ఇక్కడ కొంతమంది దగ్గర వర్క్ చేశాను. అందులో ఉన్న స్ట్రగుల్స్ తెలిసింది. సో అట్లా రాను కొంతమంది పరిచయం అయ్యారు. వాళ్ళ ద్వారా ఒక 1 year క్రితం అమరణ పరిచయం అయ్యారు. సో అట్లా నేను ఇక్కడ కొన్ని బాగా బయట కాంపిటీషన్ లేక స్ట్రగుల్గా ఉన్నప్పుడు, చేసే మూవీస్ లేనప్పుడు సో ఇట్లా అమర్ గారి ఫౌండేషన్ తెలిసింది. సో ఇక్కడికి వచ్చిన అవకాశాన్ని నేను ఒక అదృష్టంగా భావించాను. సో ఇక్కడ నాకు ఎవరు తెలియకపోయినా అన్నగారు ఆదరించి నా గురించి తెలుసుకొని ఆయన నన్ను మంచిగా చూసుకోవడం జరిగింది. నా పేరు సురేంద్ర, మాది కడప జిల్లా. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నేను మా ఇంటికాడ మా పరిస్థితులు కూడా బాగాలేవు. అలాంటి సమయంలో హైదరాబాద్లో మా అన్న వెంకటన్న ద్వారా నేను హైదరాబాద్లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేరాను. ఫస్ట్ ఇయర్ చేరే సమయంలో నా కాడ హాస్టల్ ఫీజులకు డబ్బులు లేక, హాస్టల్లో అన్నానికి లేక చదువుతున్నప్పుడు మా వెంకటన్న ఇట్లా అమర్నాథ్ అన్న గురించి చెప్పాడు. అలా చెప్పడం ద్వారా నేనున్నాను ఫౌండేషన్ ద్వారా ఇక్కడికి వచ్చాను, ఈ రూమ్లోకి. నాకు అమరన్న ఏం కొరత లేకుండా అన్నీ చూస్తున్నాడు.
మరో ముఖ్యమైన యాక్టివిటీ, దివ్యమైనటువంటి కార్యం ఏమిటంటే రక్తదానం. ఈ సంస్థ గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్న ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో ఈ రక్తదానం చాలామంది చేస్తూ ఉండొచ్చు, చాలా ఆర్గనైజేషన్స్ చేస్తూ ఉండొచ్చు. వాటిలో ఇది కొంచెం భిన్నమైనది అని ఏ విధంగా అంటే, నన్ను ఏం చేస్తుంది అంటే, ఈ రక్తదాతల యొక్క చిరునామాను సేకరించి హాస్పిటల్స్ నుంచి పేషెంట్స్ దగ్గర నుంచి వచ్చేటువంటి కాల్స్ బేస్ చేసుకొని రక్తదాతలని కాంటాక్ట్ అయ్యి దాతల్ని నేరుగా హాస్పిటల్కి పంపించడం జరుగుతుంది. తద్వారా ఈ రక్తం ప్రిజర్వ్ చేయవలసినటువంటి ఖర్చు లేకుండా డోనరు నేరుగా పేషెంట్కి ఇస్తూ సక్సెస్ఫుల్గా ఆ బ్లడ్ డొనేషన్ని చేసే విధంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇక్కడ ఉంటున్నటువంటి నిరుద్యోగుల్లో ఎక్కువ శాతం సినిమా రంగంలో ప్రయత్నాలు చేసుకోవాలనుకునే వ్యక్తులే ఉంటారు. వారు కనుక మరో కంపెనీలో కానీ ఎక్కడైనా పనిచేసినట్లయితే వాళ్ళ మ్యాక్సిమం టైము ఆఫీస్కి అంకితం అవుతుంది. వాళ్ళకి కావాల్సింది టైం ఎక్కువ కావాలి. అనేక మూవీ ఆఫీసులకి తిరుగుతూ వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్ ద సేమ్ టైం దే నీడ్ సమ్ రెవెన్యూ. ఇందులో భాగంగా మాకు చేతనైనంత, ఈ సంస్థకి చేతనైనంత రెవెన్యూ జనరేషన్ కార్యక్రమం ఏంటి అంటే, స్వదేశీ గుడ్స్ని సేల్స్ చేస్తూ ఉంటుంది. దీని ద్వారా వచ్చేటువంటి కొద్ది అమౌంట్ ఇక్కడ ఉంటున్న వ్యక్తులకి చేతి ఖర్చుల కింద ఉపయోగపడతాయి. మా యొక్క సోషల్ అటెన్షన్ ఉదయం తెల్లవారి నుంచే ప్రారంభమవుతుంది. ఏ విధంగా అంటే, మేము బైకుల మీద వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా ఒంటరిగా వెళ్ళాం, వెనక ఎవరో ఒకరిని కూర్చొని పెట్టుకుని వెళ్ళడం జరుగుతుంది. రెండవది, ఎవరైనా సరే ట్రాఫిక్ రూల్స్ వైలేట్ చేస్తే కనుక వారిని నిర్భయంగా ఆపివేయడం, వారికి సలహా ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకి సెల్ ఫోన్తో మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే వారిని పక్కన ఆపి మాట్లాడుకోమని జరుగుతుంది. నీటిని వృధా చేయకూడదు, నీటి యొక్క విలువలు, భూగర్భ జలాల యొక్క విలువలు తెలుసుకోండి, వాటి గురించి ప్రయత్నించండి అంటూ రోజు మొత్తం మీద ఎక్కడో దగ్గర వీలైనంత వరకు అటువంటి విషయాన్ని తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. ఈ రోజున స్లాంటింగ్ స్టైల్ ఇన్ మొరిబానా చూపిస్తాను. అండ్ ఈ స్టైల్ కొంచెం డిఫరెంట్ ఫ్రమ్ ది అప్రైట్ స్టైల్ అన్నమాట. ఎందుకంటే అప్రైట్ స్టైల్లో సబ్జెక్ట్ వెనకాల ఇన్సర్ట్ చేస్తాము, స్లాంటింగ్ స్టైల్లో సబ్జెక్ట్ ముందు సైడ్కి ఇన్సర్ట్ చేస్తాం. ముందుగా ఒక కెన్సాన్ పెడతాను, పెట్టి వాటర్ పోర్ చేస్తాను. ఈ కరేపాక్ బెర్రీస్, కరేపాక్ కాయలు వాడుతున్నాను యాజ్ సబ్జెక్ట్ అండ్ సెకండరీ అన్నమాట. సబ్జెక్ట్ మెజర్మెంట్ వచ్చేసి వన్స్ కంటైనర్ మెజర్మెంట్. సో సబ్జెక్ట్ is always usually the strongest and it is angle of slant is 70 degrees. సో ఇది డిఫరెంట్ హైట్స్లో ఉంది కాబట్టి నేను కట్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్గా వాడుతున్నాను. ఇది రైట్ హ్యాండ్ సైడ్ కార్నర్కి ఇన్సర్ట్ చేసి స్లాంట్ చేస్తాం అన్నమాట at 70 degrees. సో సబ్జెక్ట్ ఇన్సర్ట్ చేశాను. సెకండరీ వచ్చేసి వెనకాల ఇన్సర్ట్ చేస్తాం. సెకండరీ ఫస్ట్ టాల్ ఫిల్లర్ in between the subject and secondary, placed close to the subject. So basic subject, secondary, first tall filler, and ఇప్పుడు 2 more fillers యాడ్ చేస్తాము, హై అండ్ లో ప్లేస్ చేసి. నౌ ఆబ్జెక్ట్కి వచ్చేసి ఇది ఎగ్జోరా, తెలుగులో దీన్ని 100 వరహాల పువ్వు అంటారు.
ఆబ్జెక్ట్ వచ్చేసి హాఫ్ ద లెంత్ ఆఫ్ ది సబ్జెక్ట్. ఇది యాంగిల్ ఆఫ్ స్లాంట్ వచ్చేసి 50 degrees with 30 degrees sway. ఇంకొక 2 యాడ్ చేస్తాను. ఊరికే ఇక్కడ యాడ్ చేస్తున్నాను జస్ట్ టు షో ద బడ్స్ ఆఫ్ దీస్ ఫ్లవర్స్ అన్నమాట. సిన్స్ వేరే మెటీరియల్స్ ఏం వాడట్లేదు, ఇది ఇంకా ఫ్యూ మోర్ బెర్రీస్ వాడచ్చు మనము హై లో ప్లేస్ చేసి. ఇది సబ్జెక్ట్ అండ్ సెకండరీ ఫస్ట్ టాల్ ఫిల్లర్. ఈ కరేపాకు కాయలతో చేశాను నేను. సబ్జెక్ట్ ఏమో 70 degrees యాంగిల్ స్లాంట్లో ఈ కార్నర్లో ఇన్సర్ట్ చేశాను. వెనకాలేమో నేను సెకండరీ విచ్ ఇస్ హాఫ్ ద లెంత్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఇన్సర్ట్ చేశాను. ఫస్ట్ టాల్ ఫిల్లర్ అండ్ షార్ట్ ఫిల్లర్స్ యాడ్ చేశాను టు కంప్లీట్ ది అరేంజ్మెంట్. ఆబ్జెక్ట్ వచ్చేసి ఎగ్జోరా 100 వరహాల పువ్వు 3 వాడాను విత్ 2 buds. సో ఆబ్జెక్ట్ వచ్చేసి యాంగిల్ ఆఫ్ స్లాంట్ ఇస్ 50 degrees with 30 degrees sway. మొరిబానా స్లాంటింగ్ స్టైల్ ఈ అరేంజ్మెంట్ ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. వాకింగ్, జాగింగ్, జిమ్, స్విమ్మింగ్ ఇలా మనం చేసే ఏ ఎక్సర్సైజ్ అయినా సరే ప్రతిరోజు చేస్తున్నప్పుడు ప్రతిరోజు అదే టైంలో ఎక్సర్సైజ్ చేయడం వల్ల సత్ఫలితం ఉంటుంది. అలాగే రోజు అదే ఎక్సర్సైజ్ చేస్తే బోర్ కొడుతుంది. అలాంటప్పుడు ఒక రెగ్యులర్ ఇంటర్వెల్లో అంటే రెగ్యులర్ ఫ్రీక్వెన్సీలో ఎక్సర్సైజెస్ టైప్ మార్చడం వల్ల మనకి ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎక్సర్సైజ్ చేయడానికి. Stretch your back, round your back, flatten it, again round your back, flatten it. Put your hands on your knees, gently rotate your knees, warming it up, and reverse it the other way, and come back. Start marching. We are going to jog so that you get a better workout. So make sure your knees are warmed up and your back is warmed up. Are you ready to go? Start with marching first to the right and back. Let's go. 1, 2, 3, 4. Come back. 1 and again. Go. 4 more. Come back. And one last time now. Then you change your side. Start with your left leg. Change your side. And come back. And again. And come back. Give me 2 more. March. Come back to the last time. Now when you change your side, change it into a jog and back. So jog, jog, and come back. And again, a little jog, come back. Walk at your own pace. Jogging is definitely better than walking if your knees and back is strong. And change your side now. So jog, come back. Make sure you have a good pair of shoes if you're doing this. Jog. One last time. Jog, change your side again, jog over there for 4 and march for 4 here. So it's 1, 2, 3 and back. Come back again, march. Change your side now. Go. 1, 2, 3 and march. And come back. 1, 2, 3 and march. Now go back again. 1, 2, 3 and hop. Side to side. Now come back. 1, 3 and hop. Side. Change your side. 3 and hop. Side to side. Come back. One last time, let's go. This time you jack, 5, 6, 7 back, and jack, and go the other side. 3 and jack, come back, 2, 3 and jack, this time with the knee lift. 1, 2, 3 and jack, up, and come back. 1, 2, 3 and up. Now left side, left leg first, up, and come back. 1, 2, 3, and jog in your place for 8. 8, 7, 6. Take up a small circle now. Jog around in a small circle. So 1, 2, 3, 4, 5, 6 and in your place. 2, 3, 4. Change your side now. 1, 2, 4, 7 and go. 5, 6, 8 and once again go. Go little back
7 and march. 2, 3, 4. Change your side now. 1, 2, 4, 5, 6. Second your place. From the top. Are you ready? March diagonal. 1, 3, hop. 5, 6, 7 and back. 3, hop. Change your side now. 1, 2, 3, left. 2, 3 and back. 3 and hop. Change your side again. With the jacks. 5, 6, 7 and back. Nice and strong. Big arms and left side. 2, 3, 4. Let's come back. 3, 4. Last step on the right. With the knee lifts. Up and come back. 1, 2, 3 and again. Change your side now. 1, 2, 3 and up. And don't forget knee lift last time. And the letter A. Drop. 1, 3, 4, 5, 6. Change your side. 2, 3, 4. 1 last time. 1, 2, 5, 6, 7 and change. 3, 4, 5, 6, 7 and 8. 8, 7, 6, 5, 4, 3, 2 and cross. 8, 6, 5, 4, 3, 2 and stretch now. Come down. Stretch that back again. Back to the. Hope your back is fine and your knees are feeling stronger. If you have any knee pain, it's better to walk instead of jogging. Hold your knees now. Gently rotate it and change it the other way. 3, 2 and relax. Breathe deeply. Gently relax your body. Breathe in and breathe out. And again, breathe in and gently breathe out. మానవ శరీరంలో ఉండే ఎన్నో రకాల గ్రంథులలో ముఖ్యమైనది, అత్యధిక ప్రాధాన్యమైనది ఎన్నో రకాల జీవన క్రియలు అంటే మెటబాలిక్ ఫంక్షన్స్ను నిర్వర్తించే ఒక అతిపెద్ద గ్రంథి కాలేయం. కొన్ని రకాల కారణాల వల్ల ఈ కాలేయం యొక్క పనితీరు కుంటుపడుతుంది, తద్వారా రకరకాల సమస్యలు వస్తాయి. చాలామందిలో అంటే ముఖ్యంగా చెప్పాలంటే మద్యపానం చేసే వాళ్ళల్లో, దాంతోపాటుగా అధిక బరువు అంటే శరీరము కావాల్సిన దానికంటే ఎక్కువగా బరువు ఉన్న వాళ్ళలో ఈ మద్యపానం కనుక అలవాటుగా ఉంటే వాళ్ళలో వచ్చే ఒక ముఖ్యమైన ప్రత్యేకమైన వ్యాధి ఫ్యాటీ లివర్. ఇది ఒక రకమైన లివర్కు వచ్చే అతి సామాన్యమైన వ్యాధులలో ఒకటి. ట్రైగ్లైసరైడ్స్ అనబడే ఒక రకమైన కొవ్వు పదార్థం యొక్క ముద్దలు స్టెటోసిస్ అనే ఒక ప్రత్యేకమైన జీవన కార్యం అంటే మెటబాలిక్ డిస్ఫంక్షన్ అనే ఒక ప్రక్రియ ద్వారా ఈ కాలేయంలో ఉండే కణాలలో క్రమక్రమంగా పేరుకుపోవడం అనే సమస్యనే ఈ ఫ్యాటీ లివర్ అని అంటారు. ఇంకా దీన్ని స్టెటోసిస్ అనే వ్యాధిగా కూడా కొందరు పిలుస్తారు. కారణాలు ఎన్ని ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా మద్యపానం అలవాటు ఉండే ఒబేస్ పర్సన్స్లో ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. దీన్ని ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అని కూడా అంటారు. అంటే మద్యపానము ఎక్కువగా తీసుకునే కారణం వల్ల వచ్చే లివర్లో వచ్చే ఫ్యాట్ డిపాజిట్స్ కారణం కాబట్టి దీన్ని ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అని అంటారు. మానవ శరీరంలో కాలేయం అనేది కుడి పక్కన డొక్కలో అంటే రొమ్ము కింది భాగంలో ఈ రిబ్స్ కింద ఉండే ఒక అతి పెద్ద ముఖ్యమైన భాగము గ్రంథి ఈ కాలేయం. ఇది మిగతా గ్రంథులతో పోల్చుకుంటే చాలా పెద్ద గ్రంథి. శరీరాన్ని రక్షించే అతి ముఖ్యమైన గ్రంథి. బయటి నుంచి వచ్చే విష పదార్థాలను నిర్వీర్యం చేయడానికి, బయటి నుంచి వచ్చే రకరకాల బ్యాక్టీరియా, వైరస్ ఫుడ్ ద్వారా కానీ, ఆహారం ద్వారా కానీ, గాలి ద్వారా ఇలా బయట నుంచి వచ్చే రకరకాల ఈ బాహ్య జీవాణులను అంటే ఆర్గానిజమ్స్ను డిటాక్సిఫై చేయడానికి, వాటిని నిర్వీర్యపరచడానికి రకరకాల హార్మోన్స్ను
నియంత్రించడానికి, ఉత్పత్తి చేయడానికి, బైల్ జ్యూస్ను ఉత్పత్తి చేయడానికి, అదేవిధంగా జీర్ణక్రియలకు సంబంధించిన రసాలను ఉత్పత్తి చేయడానికి, అదేవిధంగా ఈ ఎర్ర రక్త కణాల యొక్క జీవన అవధి అయిపోయిన తర్వాత వాటిని డిస్పోజ్ చేయడానికి, ఇలా చాలా రకాల పనులను నిర్వర్తించే అతి ముఖ్యమైన ఒక గ్రంథి ఈ కాలేయం. ఇంతకుముందు చెప్పినట్టు ఈ కాలేయ కణాల్లో కొవ్వు పేరుకుపోవడం అనే వ్యాధిని ఫ్యాటీ లివర్ డిసీజ్ అని అంటారు. ఇది 2 రకాలుగా వచ్చే అవకాశం ఉంది. ముందుగా చెప్పినట్టు మద్యపానం అలవాటు వల్ల వచ్చేదాన్ని ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అని, అదేవిధంగా ఇతర కారణాల వల్ల వచ్చే ఈ ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్ని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అని అంటారు. శరీరంలో ఉండే ఇతర భాగాల నుంచి కాలేయానికి కొవ్వు చేరిపోవడము, ముఖ్యంగా ఈ పెద్ద ప్రేవుల నుంచి బలవంతంగా కొన్ని రకాల కారణాల వల్ల ఈ కొవ్వు పదార్థాలు లివర్లోకి లాగబడడం అనేది కూడా ఈ ఫ్యాటీ లివర్కి కారణమవుతుంది. అదేవిధంగా ఈ ఫ్యాట్ మెటబాలిజంకు సంబంధించిన రకరకాల మార్పుల వల్ల కూడా ఈ ఫ్యాటీ లివర్ సమస్య వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటుగా ఫ్యాట్ మెటబాలిజంను నియంత్రించే శక్తి లివర్కు తగ్గిపోవడం అనేది కూడా ఈ ఫ్యాటీ లివర్కి దారితీస్తుంది. దీంట్లో ముఖ్యంగా సాధారణ స్థితిలో ఉండే ఈ లివర్ యొక్క కణజాలాల్లో మీరు చూస్తున్నది ఇదంతా లివర్ యొక్క కణజాలం. దీంట్లో మధ్య మధ్యలో గుండ్రగా తెల్లగా కనబడేటి ఈ కొవ్వు కణాలు లేదా కొవ్వు డిపాజిట్స్, వీటినే ఫ్యాటీ డిపాజిట్స్ అంటారు. ఈ విధంగా కొవ్వు కణజాలంలో ఫ్యాట్ పేరుకుపోవడం అనేదే దీంట్లో ప్రధానమైన సమస్య. అయితే నిజంగా చెప్పాలంటే ఫ్యాటీ లివర్లో ప్రత్యేకంగా కానీ లేదా అక్యూట్గా కానీ ఎటువంటి లక్షణాలు సాధారణంగా కనపడవు. ఇలా కొవ్వు చేరుకుపోవడం అనేది ఒక సాధారణ స్థాయిలో, ఒక లిమిటెడ్ స్థాయిలో కనుక ఉంటే శరీరానికి ఎటువంటి రుగ్మతలు కానీ ఎటువంటి వ్యాధులు కానీ కలవు. కానీ ఇది ఒక స్థాయిని మించి, అంటే ఈ లివర్ కణజాలము పూర్తిగా ఫ్యాట్తో నిండిపోయి కనుక ఉంటే లివర్ యొక్క పనితీరు పూర్తిగా కుంటుబడి తద్వారా చాలా రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆయుర్వేదంలో ఈ ఫ్యాటీ లివర్ అనే సమస్య పూర్తిగా తగ్గిపోవడానికి, మంచి ఆరోగ్యం కలగడానికి ఒక చక్కటి పరిష్కారంగా మన ఆయుర్వేద మహర్షులు మనకి చెప్పిన ఒక యోగము కటుక రోహిణ్యాది చూర్ణం. దీంట్లో ముఖ్యంగా కటుక రోహిణి, శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు, ఉసిరికాయ వలపు, వీటన్నిటినీ సమాన భాగాలు, అంటే ఉదాహరణకి కటుక రోహిణి ఒక 50 గ్రాములు, శొంఠి ఒక 50 గ్రాములు, పిప్పళ్ళు ఒక 50 గ్రాములు, అదేవిధంగా మిరియాలు ఒక 50 గ్రాములు, ఉసిరికాయ వలపు అంటే ఉసిరికాయ పైన ఉండే ఎండిన ఉసిరికాయ, దాని మీద ఉండే పొట్టు, అది ఒక 50 గ్రాములు. ఈ విధంగా అన్నిటిని సమాన భాగాలుగా తీసుకుని విడివిడిగా చూర్ణం చేసి అన్నిటినీ కలిపి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే మనకి కటుక రోహిణ్యాది చూర్ణము మనకు తయారవుతుంది. దీంట్లో ఉండే అతి ముఖ్యమైన ద్రవ్యము కటుక రోహిణి. నిజంగా చెప్పాలంటే ఆయుర్వేదంలో ఎన్ని రకాల మూలికలు లివర్ మీద పనిచేస్తాయో వాటన్నింటిలో అత్యంత ప్రభావమైనది, శ్రేష్టమైనది, అత్యంత శక్తివంతమైనది. ఇప్పటివరకు ఆయుర్వేద శాస్త్రజ్ఞులు ఇది లివర్కు సంబంధించిన సమస్యల్లో దివ్యౌషధంగా మనకి చెప్పినప్పటికీ ఈ మోడర్న్ రీసెర్చ్ కూడా దాన్నే నిర్ధారించి అనేక రకరకాల పరీక్షలు చేసి దాన్ని నిర్ధారించడం జరిగింది. అందుకనే కటుక రోహిణి అనేది ఈ లివర్ డిసార్డర్స్లో చాలా ముఖ్యమైనది. అందుకనే ఈ చూర్ణానికి కటుక రోహిణ్యాది చూర్ణము అని నామకరణం చేశారు. ఈ విధంగా తయారు చేసుకున్న కటుక రోహిణి చూర్ణాన్ని యొక్క మోతాదు ఎంత? మామూలుగా అయితే 1/2 స్పూన్ నుంచి 1 స్పూన్ వరకు ఉదయము ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, అదేవిధంగా సాయంత్రము ఒకసారి వేడి నీటితో ఈ కటుక రోహిణ్యాది చూర్ణాన్ని తీసుకోవాలి. అంటే భోజనానికంటే ఒక అర్ధగంట ముందు తీసుకోవడము చాలా మంచిది. ఈ విధంగా కొద్ది కాలం పాటు కనుక తీసుకుంటూ ఉంటే ఈ లివర్లో పేరుకొని ఉన్న ఫ్యాట్ పూర్తిగా తగ్గిపోతుంది. ఎందుకంటే ఫ్యాటీ లివర్ అనేది ఇతర రకాల లివర్ డిసార్డర్స్తో పోల్చుకుంటే, అంటే సిరోసిస్ లివర్ లాంటి తీవ్రమైన సమస్యతో పోల్చుకుంటే చాలా శక్తి తక్కువగా ఉన్నది. అది తొందరగా మందులకు లొంగే స్వభావం కలది.
అందుకే దీన్ని రివర్సబుల్ డిసీజ్ అని అంటారు. అదే సిర్రోసిస్ ఆఫ్ లివర్ కనుక తీసుకుంటే అది ఇర్రివర్సబుల్ లివర్ డిసీజ్. ఈ కటకరోహిణ్యాది చూర్ణాన్ని మద్యపానము ఎక్కువగా చేసేవాళ్ళు, అంటే ప్రతిరోజు బానిసత్వంగా మారిన మద్యపానం అలవాటు ఉండేవారు ఈ లివర్ మీద దాని యొక్క ప్రభావం కనుక పడకుండా చూసుకోవాలంటే, భవిష్యత్తులో వాళ్ళకి ఎటువంటి సమస్యలు కలగకుండా నిరోధించుకోవాలంటే ఈ కటకరోహిణ్య చూర్ణాన్ని కూడా తప్పకుండా వాడాలి. అంటే కటకరోహిణ్య చూర్ణం అనేది ఫ్యాటీ లివర్ వచ్చిన వాళ్ళలో అది పూర్తిగా తగ్గిపోవడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఫ్యాట్ మెటబాలిజంని రెగ్యులేట్ చేసి లివర్ యొక్క ఫంక్షన్ని నార్మల్ చేసి అది సక్రమంగా ఆరోగ్యవంతంగా చక్కగా పని చేసే విధంగా తయారు చేస్తుంది. ఇది ప్రివెంటివ్గా అండ్ క్యూరేటివ్గా 2 రకాలుగా పనిచేసే ఆయుర్వేద శాస్త్రజ్ఞులు మనకు ప్రసాదించిన ఒక అద్భుతమైన చూర్ణము ఈ కటకరోహిణ్యాది చూర్ణం. మన చిన్న తోటలో పూచే 30 గులాబీలు మనకి 60 రోజుల సంతోషాన్ని ఇస్తాయి. అంటే నవ్వు అనేది, సంతోషంగా ఉండడం అనేది మన జీవితానికి ఎంత అవసరమో మనం తెలుసుకోవాలి. సో ఆల్వేస్ కీప్ స్మైలింగ్. నవ్య మీద మీ సలహాలని, సూచనల్ని, అభిప్రాయాల్ని మాకు తప్పకుండా రాసి పంపించండి. మా అడ్రస్ నవ్య, కేర్ ఆఫ్ డైరెక్టర్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 5,13,000. మా ఈమెయిల్ ఐడి navya.doordarshan@gmail.com.